అండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం లడ్డు చూపిస్తాను ఈరోజు. బియ్యం తీసుకోవాలి. బియ్యం ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి బెల్లము. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో వచ్చేసి నువ్వులు కూడా కలుపుకోవచ్చు. తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అనమాట. 1 కప్పు కంటే మనం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండిలో బెల్లాన్ని మనము కరిగిద్దాము. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేద్దాము. అడుగున మనకి ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి చివరి వరకు అవసరం లేదు. పైది ఒకటి వేసుకొని లాస్ట్ అలాగే పెట్టేస్తే మనకి ఇసుక అనేది రాదనమాట. మనం ఇప్పుడు బెల్లం అంతా కరిగించి దగ్గరికి అయ్యే వరకు చూసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలండి. ఇందులో దగ్గరగా మనకి తీగ పాకం లాగా కనిపించాలంటే ఎక్కువ అవసరం లేదు. ముదురు పాకం అస్సలు అవసరం లేదు. నార్మల్గా చాలు. ఇలాగా అంతే. మనం బియ్యము దూరగా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టేసి పెట్టుకోవాలి. అంత కూడా అవసరం లేదు మనకి. ఇలా ఇంత అవసరం లేదండి. నార్మల్గా అయితే చాలు. ఇంత గట్టిగా అవసరం లేదు మనకి చేయడం. ఇప్పుడు మనము ఇందులో పాకాన్ని వేసి మనము ఇలాగ కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా గట్టిగా ఉంటే మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు లైట్గా. లేదు మనకి బెల్లం పాకమే సరిపోతుందంటే సరిపోతుంది. ఇలాగా అంతా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. కొద్దిగా తీసుకొని మనము ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా మనము ఇందులో నువ్వుల్లో మనము ఇలాగా రౌండ్గా డిప్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇందులో మనము తెల్ల నువ్వులు లేదా మనకి కావాలన్నా కూడా ఏవైనా డ్రై ఫ్రూట్స్ లోపల కూడా వేసుకొని ముద్దలా చేసుకోవచ్చు. రౌండ్గా లడ్డూలాగా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా చేసుకునే స్వీట్.